మీ అందరికీ కూడా రెవెన్యూ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇటువంటి ఫస్ట్ రెవెన్యూ డే అని డిక్లేర్ చేసిన గవర్నమెంట్కు ఈ సందర్భంగా జిల్లా యంత్రాంగం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషంగా ఉంది. ఈరోజు ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ గురించి నాకు ముందు మాట్లాడిన వారందరూ కూడా చెప్పడం జరిగింది. రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇస్ ద మదర్ ఆఫ్ ఆల్ డిపార్ట్మెంట్స్. ఇప్పుడు ఇస్మాయిల్ గారు చెప్పినట్టు ఏ కలెక్టర్ కైనా ఫేవరెట్ డిపార్ట్మెంట్ అంటే బై డిఫాల్ట్ రెవెన్యూ డిపార్ట్మెంటే ఉంటుంది. సో ఇది సర్వీస్ కు వచ్చిన తర్వాత, నేను సర్వీస్ కు రాకముందే అంటే మీ అందరికీ కూడా తెలుసు, సివిల్ సర్వీస్ రాయడానికి ఫస్ట్ ప్రిలిమ్స్ ఉంటుంది, రెండోది మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్ రిజల్ట్ వచ్చిన తర్వాత మెయిన్స్ కోసం డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ డిఏఎఫ్ అంటాము, అది మనము సబ్మిట్ చేయాలి. దాంట్లో కూడా కాస్ట్ సర్టిఫికేట్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్ కాబట్టి దానికి ఓబీసీ సర్టిఫికేట్ అడుగుతారు. సో నేను అప్పుడు చదువుతున్నప్పుడు ఫస్ట్ అటెంప్ట్ లో ఆ సర్టిఫికేట్ ఒక టైం ఇస్తారు, దాని లోపల డిఏఎఫ్ ఫామ్ సబ్మిట్ చేయాలి. సో అప్పుడు అక్కడ లోకల్ గా ఐఎమ్ ఫ్రమ్ తమిళనాడు, సో తమిళనాడులో బీసీ సర్టిఫికేట్ ఉంటుంది, దానికి ఓబీసీ సర్టిఫికేట్ ఇవ్వాలి. సో ఇమ్మీడియట్ గా జనరల్ గా నా ఫాదర్ వెళ్ళి తహసీల్దార్ ఆఫీస్ లో తీసుకుంటారు. అప్పుడు నేను త్వరగా ఫస్ట్ రోజుకు వెళ్ళి దొరకలేదు. సో నెక్స్ట్ రోజు నేను కూడా అంటే అప్పుడు చదువుతున్నప్పుడు డేట్ మరి మిస్ అవుతామో అని ఐ వాజ్ వెరీ అప్రహెన్సివ్. సో నేనే వస్తాను, ఈ రోజు ఎలాగైనా సర్టిఫికేట్ తీసుకుని రావాలి అని వెళ్ళాను. ఒక 3 years పట్టింది. నేను అక్కడే తహసీల్దార్ ఆఫీస్ లోనే వెయిట్ చేసాను. అప్పుడైతే 3 years అప్పుడు చిరాకు అనిపించింది, ఇంతసేపు వెయిట్ చేస్తున్నాము ఇంకా రాలేదు అని. తర్వాత తహసీల్దార్ అక్కడ వట్టాచేరు అంటాం, తహసీల్దార్ గారు వచ్చారు. అప్పుడు నన్నే లోపలికి పిలిపించి ఆయనే సర్టిఫికేట్ సంతకం పెట్టి ఇచ్చారు. ఇచ్చినప్పుడు కంగ్రాచులేట్ అంటే ఆల్ ద బెస్ట్ అని చెప్పి నా ఈ ఎగ్జామ్ కోసం అడిగి ఉన్నాము అని చెప్పినప్పుడు ఆల్ ద బెస్ట్ అన్నారు. అండ్ ఒక స్మైల్ తో ఆ సర్టిఫికేట్ ఇచ్చారు. సో అప్పుడు నాకు ఆ 3 years వెయిట్ చేసినప్పుడు ఉన్న కోపం, చిరాకు అనిపించింది. ఆయన నాకు ఆ నవ్వుతో ఆ సర్టిఫికేట్ తీసుకున్నప్పుడు అవి అన్ని కూడా నేను మర్చిపోయాను. అప్పుడు దాకా ఉన్న ఇరిటేషన్ అన్ని కూడా. సో ఇంకా కూడా ఒక తహసీల్దార్ ఒక స్మాల్ ఒక చిన్న గెస్చర్ అన్నమాట, బట్ ఆయన అంత మంచిగా ఆ రోజు ఇచ్చినప్పుడు ఆ ఇంప్రెషన్, ఒక తహసీల్దార్ ఒక ఆఫీసర్ ఇలా ఉండాలి, రెవెన్యూ డిపార్ట్మెంట్ లో తహసీల్దార్ ఇలా ఉంటారు. బికాస్ ఎవరితో మనం ఇంటరాక్ట్ అవుతామో వారు మనతో ఎలా బిహేవ్ చేస్తారో దాన్ని బట్టే మనం వారిని గురించి, వారి సంస్థ ఏ సంస్థకు పని చేస్తున్నారో వారి గురించి ఒక ఇంప్రెషన్ అనేది, ఒక ఇమేజ్ అనేది మన మైండ్ లో వస్తుంది. మన రాష్ట్ర వ్యాప్తంగా ఈ రెవెన్యూ డేలు జరుపుకోవడానికి జీవో ఇష్యూ చేయడం, మనం యోగా దినోత్సవాలు ఉన్నాం, ప్రతిరోజు బిజీనే. మన రెగ్యులర్ అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటూ యోగా దినోత్సవాలు కూడా జరుపుకుంటూ ఈ సందర్భంలోనే మన రెవెన్యూ డేను ఘనంగా జరుపుకోవడానికి కలెక్టర్ గారు నిన్న మనకు అవకాశం కల్పించారు. అంతేకాకుండా మార్నింగ్ మన మినీ స్టేడియం దగ్గర ర్యాలీని ప్రారంభించి ఇక్కడికి వచ్చాం. మన యొక్క సేవలు, మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి స్లోగన్స్ కూడా మన యొక్క రెవెన్యూ సభ్యులు గట్టిగా వినిపించి సమాజానికి తెలియజేశారు. దీన్ని బట్టి మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అహర్నిశలు ప్రజాసేవలో నిమగ్నమై సమిధలుగా కాలుతున్నటువంటి యావత్ రెవెన్యూ సిబ్బందికి నా మొదటి రెవెన్యూ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మన రెవెన్యూ డిపార్ట్మెంట్ 238 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి డిపార్ట్మెంట్. రాష్ట్ర స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ ఏ పనైనా, ఎంత ముఖ్యమైన పని అయినా నిబద్ధతతో, ఖచ్చితత్వంతో సరైన సమయానికి చెయ్యాలి, ఇది ఇంపార్టెంట్ వర్క్ అన్నప్పుడు మొదటిగా గుర్తొచ్చే డిపార్ట్మెంట్ మన రెవెన్యూ డిపార్ట్మెంట్. ఏ పని